నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, క్రికెట్ గ్రౌండ్‌లో అది ఐపీఎలా లేకపోతే వేరే ఏ క్రికెట్ మ్యాచ్ జరిగినా కూడా ముఖ్యంగా కెమెరామెన్ అమ్మాయిలనే ఫోకస్ చేస్తూ మనకు కొన్ని విజువల్స్ చూపిస్తూ ఉంటారు. సో, దీన్నంతటిని కొంతమంది విమర్శిస్తున్నారు. కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఎలా చూడొచ్చంటారు సార్? అంటే ఇది ఏ రకంగా చూపిస్తుండొచ్చంటారు? అంటే ఆడియన్స్‌కి కొంచెం బిజినెస్ కూడా లింక్ అయి ఉంది దీనిలో. బిజినెస్ అంటే వ్యూవర్‌షిప్‌ని గ్రాబ్ చేయటం కోసం హ్మ్. కేవలం క్రీడ చూపించటంతో పాటు ప్రేక్షకులలో ఉన్నటువంటి ఉత్కంఠని కూడా ప్రేక్షకులకు చూపించడం. అంటే స్టేడియంలో ఉన్నటువంటి ప్రేక్షకుల మూడ్‌ని ఇంట్లో కూర్చొని టీవీల్లో చూస్తున్నటువంటి ఆడియన్స్‌కి కనెక్ట్ చేయటం. అది కార్యక్రమంగా ఈ ఆడియన్స్ గ్యాలరీల్లోకి కెమెరాలు తిప్పడం అనేది జరుగుతుంది. హ్మ్. ఇది వ్యూహాత్మకంగా కరెక్టే, కానీ ఇదే ఏరియాలో వీళ్ళు ఇంకొక పని కూడా చేస్తున్నారు. అది కూడా ఒక రకంగా అభినందనలు అందుకున్నటువంటి సందర్భమే కాబట్టి ఎవరు పట్టించుకోవటం లేదు. హ్మ్. అదే ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినటువంటి ఆడపిల్లలు ఎందుకు చూపిస్తున్నారు అనేది. అంటే ఎందుకు చూపిస్తున్నారు అంటే, ఆ మధ్యకాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సినిమా వచ్చింది 'జులాయి'. హ్మ్. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ డైలాగ్. ఇతను చాలా వైలెంట్‌గా బిహేవ్ చేస్తున్నాడు. కొంచెం పూలని, ఆడపిల్లల్ని చూపించండి తీసుకెళ్ళి అని అంటాడు. అదే డైలాగ్ ఇన్స్పిరేషన్ కావచ్చు ఇక్కడ కూడా. అంటే వీళ్ళు కొంచెం స్క్రీన్ బాగుంటుంది అనే దాంతో పాటు కొంచెం అటెన్షన్ పే చేస్తారు చూసేటువంటి ఆడియన్స్ అనేది. సహజంగానే టీవీ ఛానల్స్‌లో టేకప్ చేసేటువంటి కార్యక్రమాలు, వాళ్ళు సెలెక్ట్ చేసేటువంటి యాంకర్లు, వీటి మీద కూడా ఓ చర్చ జరుగుతూ ఉంటుంది సమాజంలో. అదేంటంటే ఎందుకు ఎక్కువ ఫిమేల్ యాంకర్స్‌నే ప్రమోట్ చేస్తారు మేల్ యాంకర్స్ కంటే కూడా అనేది ఒక విమర్శ ఉంది టీవీ ఛానల్స్. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, ఫిమేల్ యాంకర్స్‌ని పెడితే కొంత స్క్రీన్‌కి బ్యూటీ యాడ్ అవుతుంది. తద్వారా వ్యూవర్‌షిప్ వస్తుంది అని. అదే పరిస్థితి ఇక్కడ కూడా. ఓకే. అంటే తెరని అందంగా మలచటం కోసం మేము ఆడపిల్లల వైపు చూపిస్తాం. రెండోది వాళ్ళ ఎమోషన్స్ అవి కనిపిస్తాయి. హ్మ్. ఆ కనిపించినటువంటి ఎమోషన్స్‌కి మన ఒరిజినల్ ఐడియానే అది. అక్కడ స్టేడియంలో ఉన్నటువంటి ఆడియన్స్ మూడ్‌ని ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నటువంటి ఆడియన్స్‌కి తెలియజేయటం కోసం గ్యాలరీ వైపు తిప్పాలి కాబట్టి, దట్ టూ అందమైన ఆడపిల్లల వైపు తిప్పితే కొంత ప్రయోజనం ఉంటుంది అనేది. రెండోది ఫ్యాన్స్‌ని కూడా చూపిస్తారు. హ్మ్. ఫ్యాన్స్ కేరింతలు అవి కూడా ఉంటాయి. ఫ్యాన్స్ కేరింతలతో పాటు అప్పుడప్పుడు ఈ విజువల్స్ కూడా యాడ్ చేయడం ద్వారా స్క్రీన్‌కి ఒక బ్యూటీ అద్దినట్టు అవుతుంది అనేది సెన్స్ కావచ్చు. ఓకే. దాంతో పాటు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ టీవీ ఛానల్స్‌లో ఎందుకు ఫిమేల్ యాంకర్స్‌ని తీసుకుంటారు అనే విమర్శ వైపు ఎడితే, అక్కడ 2 అభిప్రాయాలున్నాయి ప్రపంచానికి. 2 అభిప్రాయాల్లో ఒకటేంటంటే, మీరు స్క్రీన్ బ్యూటిఫికేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆడపిల్లలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే యాంకర్లుగా ఆడపిల్లలను తీసుకుంటున్నారు అనేది ఒక అభిప్రాయం అయితే, టీవీ ఛానల్స్ చూసేది ప్రధానంగా మహిళలు కాబట్టి, మహిళలు అక్కడ తిరిగి మహిళలే యాంకరింగ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తారా అనేది ఒక ప్రశ్న. మీరు అదే ప్లేస్‌లో అందమైన అబ్బాయిలని పెట్టి ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళు చూస్తారు కదా! అందుకని అదో డిస్కషన్ ఉంది ప్రపంచంలో. దాంతో పాటు ప్యారలల్‌గా ఇదొక చర్చ. అందమైన అబ్బాయిలను కూడా చూపిస్తూ ఉంటారు మధ్యలో. అది అంటే కేరింతలు ఇవన్నీ కూడా అన్నీ కలిపి ఒక మిక్స్చర్‌లో నడుస్తుంది. హ్మ్. దీని వెనకాల కేవలం వాళ్ళు చెప్పుకున్నట్టుగా గ్యాలరీలో ఉన్నటువంటి ఆడియన్స్, అంటే స్టేడియం ఆడియన్స్‌ని, దూర ప్రాంతాల నుంచి చూసేటువంటి ఆడియన్స్‌ని మ్యాచ్ చేయటం మాత్రమే కాదు. దీని వెనకాల వ్యాపారం కూడా ఉంది. ఓకే. ఈ వ్యాపారం ఏంటంటే దీని వ్యూవర్‌షిప్ పెంచటం. ఈ వ్యూవర్‌షిప్ పెంచటం అనే ప్రోగ్రామ్‌కి దోహదపడేటువంటి అంశాల్లో ఇది కూడా ఒకటి. ఓకే. అందుకని ఇటువైపు ఫోకస్ పెడితే, అంటే ఈ స్టేడియంకి వచ్చినటువంటి అమ్మాయిలు, వాళ్ళ కాస్ట్యూమ్స్, అలాగే వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు అక్కడ, వాళ్ళ బిహేవియరు, వీటన్నిటినీ ఫోకస్ చేయడం ద్వారా దీనికి ఒక వ్యూవర్‌షిప్ ఉంటుంది.
దీనికి ఒక ప్రత్యేకమైన వ్యూవర్షిప్ ఉంది. అంటే అక్కడ చూసేటువంటి ఆడియన్స్ ఏజ్ గ్రూప్‌లు ఏముంటాయి? మేజర్‌గా యూత్. ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళు అయినప్పటికీ, అక్కడ కూర్చొని చూసేవాళ్ళు అయినప్పటికీ, పర్టికులర్‌గా ఒక క్రికెట్ మ్యాచ్‌ని చూసేటువంటి ఆడియన్స్ ఏజ్ గ్రూప్ ఎక్కడుంటుందో, వాళ్ళని అట్రాక్ట్ చేసే అంశాలు ఏమిటి అనేది కూడా మనం స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయగలిగితే, దాని అంటే సస్టైనబిలిటీ ఉంటుంది. వాళ్ళు కూర్చొని ఎక్కువ టైం చూస్తారు దాన్ని. హ్మ్. అంటే ఇక్కడ రేటింగ్స్ కానీ, ఇతర కమర్షియల్ వ్యవహారాలు గానీ, మీరు ఆ ఛానల్ పెట్టి పక్కకెళ్ళిపోతే రాదు. దాని మీద ఎంత టైం స్పెండ్ చేశారు అనేది కౌంట్ అవుతుంది. ఆ టైం స్పెండ్ చేయటానికి వాళ్ళకి కేవలం క్రికెట్ ఒకటే కాదు. గేమ్‌తో పాటు ఇతర అంశాలన్నీ కూడా వాళ్ళు దాంతో మిక్స్ చేయగలిగినప్పుడు, అది స్టాండర్డ్‌గా నిలబడుతుంది ఆ వ్యూవర్‌షిప్ అనేది. ఓకే. అలా నిలబడినప్పుడు కమర్షియల్‌గా వైయబుల్ అవుతుంది. హ్మ్. అందుకని దీంతో వ్యాపారం కూడా లింక్ అయి ఉంది. హ్మ్. ఇన్ని మిక్స్ అయి ఉండటం చేత అన్నీ జల్లుతారు. ఓకే. ఇది ఖచ్చితంగా వ్యాపారమే. ఖచ్చితంగా వ్యాపారం. అయితే వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. ఎవరైతే ఎక్కువ కొన్ని సందర్భాల్లో కొంతమందిని పర్టిక్యులర్‌గా ఫోకస్ చేస్తూ ఉంటారు. హ్మ్. అంటే వాళ్ళ ప్రెజెన్సు విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ బిహేవియర్ విచిత్రంగా ఉండొచ్చు. దాంతో పాటు ఆ కెమెరామెన్‌కి, ఆ కెమెరాకి అనువుగా వాళ్ళు ఉన్నారనిపించొచ్చు. ఫోటోజెనిక్ ఫేస్ అయి ఉండొచ్చు. ఈ కారణాల చేత కొంచెం ఎక్కువ ఫోకస్ చేసిన వాళ్ళు, మా పర్సనల్ ప్రైవసీకి ఇబ్బంది కలిగిస్తున్నారు వీళ్ళు. మేమేదో ఇక్కడ చూడటానికొచ్చాం. మా మీద ఎందుకు కెమెరా ఫోకస్ చేస్తున్నారు? ఇది మమ్మల్ని మా పర్సనల్ ప్రైవసీని ఇబ్బంది పెట్టడమే. రెండోది, వాళ్ళక్కడున్నారు అనే విషయం వాళ్ళు ప్రపంచానికి చెప్పాలని అనుకోకుండా వచ్చుండొచ్చు. కానీ వీళ్ళు వాళ్ళని అక్కడ నిలబెడుతున్నారు హ్మ్. రోడ్డు మీద. సో, దీని మీద కేసులు ఏసే రైట్ ఉంది వాళ్ళకి. ఓకే. ఎవరినైతే ఈ మ్యాచ్‌లో భాగంగా వాళ్ళు చూపిస్తున్నారో గ్యాలరీ ఆడియన్స్ అనే పేరుతో, ఈ గ్యాలరీ ఆడియన్స్‌లో నుంచి ఎవరైనా కేసులు పెడితే ఇది తగ్గే అవకాశం కూడా ఉంది. హ్మ్. కాబట్టి ఇప్పటిదాకా అలాంటి కేసులు నమోదైనట్టు ఉందా ఎక్కడైనా అనేది చూడాలి. ఇప్పటికైనా నమోదు చేస్తే బెటర్. అంటే అందరూ ఒక హ్యాపీ మూడ్‌లో ఉంటారు. ఇది ఒక గేమ్ దీనిలో ఉంటారు. రెండోది ఆడియన్స్‌ని మేము జస్ట్ వాళ్ళేం చెప్తారంటే మేము స్టేడియంని, టీవీని మ్యాచ్ చేస్తున్నాము. టీవీ ఆడియన్స్‌కి, స్టేడియం ఆడియన్స్‌ని మ్యాచ్ చేయటం ద్వారా ఈ ఎమోషన్స్ వాళ్ళలోకి జొప్పిస్తున్నాం. కాబట్టి దీన్ని ఇష్యూ చేయొద్దు అన్న పద్ధతిలో వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. కానీ రకరకాలుగా పర్సనల్ ఏరియాకి కూడా వెళ్ళిపోయి వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, వాళ్ళు జీన్స్ వేసుకున్నారా, మరొకటి వేసుకున్నారా, ఇక్కడ దాకా కూడా హ్మ్. ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతుంది కెమెరా. అవును. ఇది ప్రమాదమే. ఇది పర్సనల్ ఏరియాకి వెళ్ళటమే ఖచ్చితంగా వైలేషన్. హ్మ్. ఈ వైలేషన్‌కి వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ వీళ్ళు సీరియస్‌గా కంటెస్ట్ చేస్తే, అప్పుడు అది ఇష్యూగా మారితే మాత్రం గట్టిగా పట్టించుకోవాల్సిన అంశంగా మారుతుంది. ఓకే. చూడాలి, ఎవరైనా పట్టించుకుని ముందుకెళ్తారేమో చూడాలి. ఓకే. అలాగే చాలా చోట్ల జరుగుతుంది. సినిమా థియేటర్ల దగ్గర అంటే సినిమా రిలీజ్ రోజున వాళ్ళు అలా పెట్టేస్తారు కెమెరాలు. అందరూ టీవీ ఛానల్స్ వాళ్ళు పెడతారు, అందరూ పెడతారు. అలాగే ఈ వాలంటైన్స్ డే ఇలాంటివి వచ్చినప్పుడు పార్కుల్లో జంటలని షూట్ చేస్తున్నాం మేము అనే పేరుతో చాలామందిని షూట్ చేస్తారు. హ్మ్. వీళ్ళు టెలికాస్ట్ చేస్తారు వాళ్ళ పర్మిషన్ లేకుండానే. రైట్. వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని అలా ప్రొజెక్ట్ చేసేటువంటి రైట్ ఎవరికీ లేదు. కానీ గ్రాంటెడ్‌గా తీసేసుకుని వీళ్ళు టెలికాస్ట్ చేసేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో ఈ విజువల్ తాలూకా ఇంపాక్ట్ ఏదైనా ఉండొచ్చు. ప్రమాదాలకు దారి తీయొచ్చు వాళ్ళ జీవితంలో. వాటికి మేము రెస్పాన్సిబుల్ కాదంటారు వీళ్ళు. హ్మ్. మేమేదో క్యాజువల్‌గా ఒక స్టోరీ కోసం అలా షూట్ చేసామని చెప్పి తప్పించుకుంటారు. రెండోది, చాలా సందర్భాల్లో ఆడియన్స్ కోసం అని చెప్పి ఏదో ఒక స్టోరీ ప్లే చేస్తుంటారు క్రికెట్ దాని మీద. ప్లే చేసే క్రమంలో వీళ్ళు కొన్ని పాత విజువల్స్ కూడా వాడేస్తారు. ఆ పాత విజువల్స్ వాడినప్పుడు ఈ గ్యాలరీ షాట్స్ కూడా వచ్చేస్తాయి దానిలో. హ్మ్. ఈ గ్యాలరీ షాట్స్‌లో అప్పుడు వాళ్ళ పక్కనున్న వాళ్ళతో వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు. కానీ ఆ విషయాలు కూడా వీళ్ళు రోడ్డు మీద వేస్తారు. రైట్. అలా పర్సనల్ జీవితాల్లోకి, ప్రైవసీలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి, కొంచెం కాన్షియస్‌గా దీన్ని వ్యాపారం కోసమే చేస్తారు. ఇది అందులో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా వ్యాపార లక్ష్యమే అది. హ్మ్. కానీ వ్యాపార లక్ష్యం కోసం పర్సనల్ జీవితాల్లోకి వచ్చేయటం కరెక్టా అనేది అక్కడ కూడా అంటే పర్సనల్ ఇప్పుడు ప్రైవేట్ ఏరియాల్లో మీరు అంటే పబ్లిక్ ఏరియా అని అంటున్నాడు వాడు. క్రికెట్ స్టేడియం అనేది పబ్లిక్ ఏరియా కాబట్టి మేము అక్కడ కెమెరా పెడుతున్నాం. మీరు కూడా ప్రిపేర్ అయ్యి రండి. మీరు కూడా ప్రిపేర్ అయ్యి రండి అని చెప్తారు వాళ్ళు. కానీ ప్రిపేర్ అయ్యి రండి
అనే కాషన్ వాళ్ళకి ఇచ్చినటువంటి టికెట్లలోనూ ఎంట్రీ పాసుల్లోనూ ఎక్కడ ఉండదు. వాళ్ళు అనుమతి తీసుకోరు. అనుమతి తీసుకోకుండా వాళ్ళని ఎక్కడ ఏ విధంగా ప్రొజెక్ట్ చేసినా, ప్రమోట్ చేసినా అది ఖచ్చితంగా నేరమే.